ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ జై భీమ్. నా పేరు జెన్నీ సునీల్. విషయంలోకి ఈ వీడియో చేయడానికి కారణాలు ఏంటంటే, మహాసేన రాజేష్ గారు నిన్నటి నుంచి జనసేన పార్టీ నిలబడిన 21 స్థానాల్లో అభ్యర్థులను కూడా ఓడించే ప్రయత్నం చేస్తాను. దళిత మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్లించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది సోషల్ మీడియాలో. ఎస్పెషల్లీ సాక్షి మీడియాలో కూడా దీన్ని బాగా వైరల్గా వాడుకోవడం జరుగుతూ ఉంది. ఒకసారి దళితులందరూ కూడా ఒకసారి కళ్ళు తెరవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి మాకు నయమేమో. 4% ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం నేను నిలబడతా అని చెప్పాడు. నా ఒళ్ళు పులకరించిందని చెప్తా ఉన్నాడు. మహాసేన రాజేష్, నువ్వు మంచి యాక్టర్ అయ్యేది ఉండే. నీకే దళితులని డోర్ డెలివరీ చేసి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఒక డాక్టర్ సుధాకర్ని, ఒక దళిత బిడ్డని కరోనా పీపీ కిట్ ఎక్స్ట్రా అడిగినందుకు పిచ్చోన్ని చేసి రోడ్డు మీద పోలీసులతో విచక్షణారహితంగా కొట్టి ఆ బిడ్డని చనిపోయే విధంగా మీరు చిత్రీకరించాడు జగన్మోహన్ రెడ్డి. 12 సంవత్సరాల పిల్లగాడు ఒక దళిత బిడ్డని చెరుకు తోటలకు తీసుకొని పోయి కాల్చి చంపేస్తే ఆ రోజు నువ్వు ఏం మాట్లాడలేదు. ఆ బిడ్డ గురించి ఎప్పుడన్నా మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డి దీని గురించి పట్టించుకోమని అడిగావా నువ్వు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంచోడు, దళితులకు అన్యాయం జరిగిపోతా ఉందని మాట్లాడుతున్నావు. ఒక దళితునిగా ఆవేదన అనిపిస్తుంది నాకు. దళితులకు నువ్వు చేసిన మేలేంటి? నీ వల్ల ఒరిగిందేంటి? నీ వల్ల జరిగిందేంటి చెప్పు. ఒకసారి ఆలోచించాలి. నీకు సీటు రానంత మాత్రాన, నువ్వు పి గన్నవరంలో పోటీ చేయనంత మాత్రాన జనసేన పార్టీని దూషిస్తున్నావంటే, ఈరోజు నువ్వు తింటున్న ప్రతి ఒక్క రూపాయి, నువ్వు తింటున్న ప్రతి ఒక్క మెతుకు మీద జనసేన పార్టీ కార్యకర్తల దయ ఉందని చెప్తా ఉన్నా. నీ మీద దాడి జరిగినప్పుడు వైసీపీ గుండాలు నీ మీద దాడి చేస్తే జనసేన యూత్ నీకు సపోర్ట్ చేశారు, నీ ఛానల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసిన భిక్ష వల్లనే నువ్వు ఈరోజు బతుకుతూ ఉన్నావు. ఆడిలో తిరుగుతూ ఉన్నావు, ఫార్చ్యూనర్లో తిరుగుతూ ఉన్నావు, నీ వెనకాల బోరిలో తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఒక్కసారి గమనించాలి దళిత ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఎవడో ఏదో వచ్చి చెప్తే మనం నమ్మే పరిస్థితిలో మనం ఉండకూడదు అని చెప్తా ఉన్నాం. ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి దళితులందరికీ నాకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు మనల్ని, మన ఓట్లని ఇండైరెక్ట్గా కొన్నవాడు. పథకాల రూపంలో ఇండైరెక్ట్గా కొని డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకు బాబు? ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళ అకౌంట్లో నేను బటన్ నొక్కిన డబ్బులు వచ్చాయి, అందరూ వేయాలి నాకు ఇంక ఓట్లు. ఈయన ఎన్నికల ముందు మేనిఫెస్టో ఏముంది? 2019లో 1,00,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వాలా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలా? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలా? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈయన గురించి. కాబట్టి ఒక్కసారి గమనించి జన సైనికులందరూ కూడా సోషల్ మీడియాలో దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ ఎక్కడైతే నిలబడతా ఉందో కూటమి అభ్యర్థుల్ని మనం గెలిపించి జనసేనాని అసెంబ్లీకి పంపించమని చెప్పి కోరుతా ఉన్నా. జై జనసేన, జై హింద్, జై భీమ్.